హాయ్ ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ రెసిపీ చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నీళ్ళల్లో వంకాయల ముక్కలు కట్ చేసుకొని 4 పలకలుగా వేసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వంకాయ ముక్కలు 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. చూపించిన విధంగా అన్నీ వేయించుకున్నాక పక్కకు తీసుకొని ఒక గిన్నెలో శనగపిండి, వాము, అలాగే కారం, గరం మసాలా కొద్దిగా, తినే సోడా కొద్దిగా, కార్న్ఫ్లవర్ 1 స్పూను, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. అలాగే ఈలోపు వంకాయల్లోకి మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా మసాలా వేసుకొని కలుపుకొని ఆ మసాలా పేస్ట్ని వంకాయల్లో పెట్టుకోవాలి. వంకాయలో పెట్టుకున్నాక శనగపిండిలో డిప్ చేసి వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలా 1 బై 1 వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే వంకాయలు వేయగా మిగిలిన శనగపిండిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బజ్జీల కింద కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా బాగా తింటారు. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న వంకాయ బజ్జీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వంకాయ బజ్జీలు తీసుకొని మజ్జిగ కోసుకొని అందులో కొంచెం కారం, ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిమ్మకాయ పెట్టుకొని టేస్ట్ చేయడమే. చాలా టేస్టీగా యమ్మీగా వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. కారం పెట్టుకోవాలి అన్నిటికి. అలాగే ఉల్లిపాయ ముక్కలు చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వచ్చు, అలాగే పెద్దోళ్ళు కూడా తినచ్చు. నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేయడమే. నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది, వేడిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.